హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రికల్చర్ టుడే తెలుగు ఛానల్. ప్రతిరోజులానే ఈ వీడియోలో కూడా ఒక హెల్త్కి సంబంధించిన వీడియో చూద్దాం. ఈ రోజుల్లో చాలా మంది మీట్ అండ్ చికెన్ తింటూ ఉంటారు కదా, తప్పలేదు. కానీ ఏం చికెన్ తింటారు? అందరూ కూడా బ్రాయిలర్ చికెన్ కదా. దీని గురించి ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు మనం చిన్న విషయం మాట్లాడుకుందాం. అదేంటంటే, మన స్కూల్ పంపించాలంటే చిన్నపిల్లలకి వయసు మినిమం 5 years ఉండాలి. అదే ఓటు వేయడానికి 18 సంవత్సరాలు, అదే గవర్నమెంట్ జాబ్కి 18 సంవత్సరాలు, అదే మ్యారేజ్కి అయితే 18 నుంచి 21 సంవత్సరాలు. చివరికి రిటైర్మెంట్కి కూడా ఒక పర్టికులర్ టైం అంటూ ఉంటుంది. కానీ మన తినే ఆహారానికి మాత్రం ఒక టైం అంటూ ఉండదు. ఆఖరికి ఏం తింటున్నామో తెలుసుకోకుండా తినేస్తున్నాం, దానికి కూడా టైం ఉండట్లేదండి. ఇదండి మెయిన్ టాపిక్. ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వద్దాం. నార్మల్గా కోడి పెరగాలంటే మినిమం సంవత్సరం ఉండాలండి. కానీ అదే బ్రాయిలర్ అయితే 6 weeks to 8 weeks. చాలా పరిశోధనలో తేలింది ఏంటంటే, వీటికి హార్మోన్స్ డెవలప్మెంట్ కోసం, మీట్ ప్రొడక్షన్ కోసం మరియు వెయిట్ గెయిన్ కోసం ఇంజెక్షన్స్ ఇస్తారు. ఒక్క విషయం ఫ్రెండ్స్, నార్మల్గా ఆకుకూరలు పెరగాలంటే మినిమం 30 days to 45 days ఉండాలి. కానీ అదే సమయంలో ఒక్క జీవరాశి, ప్రపంచంలో ఏ జీవరాశి కూడా నాకు తెలిసి ఎంత స్పీడ్గా పెరగదండి. ఐ మీన్ పెంచరండి. ఓన్లీ బ్రాయిలర్ కోడ్ని మాత్రం ఈ విధంగా పెంచుతారు, ఇంజక్షన్లో ఇచ్చేసి. కొన్ని పరిశోధనల ప్రకారం మనలో చాలా మందికి వెయిట్ గెయిన్ అవుతుందండి. అదేవిధంగా పురుషుల్లో అయితే నపుంసకత్వం, అదే ఆడపిల్లలు అయితే యుక్త వయసు ఎర్లీగా రావడం మొదలగు హెల్త్ ఇష్యూస్ కారణం అవుతుంది. అదేవిధంగా కొన్ని పరిశోధనలో తేలింది ఏంటంటే, బ్రాయిలర్ చికెన్ని హై టెంపరేచర్లో ఉడికించడం వల్ల మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వస్తుందండి. యాక్చువల్గా నేను బ్రాయిలర్ చికెన్కి వ్యతిరేకం కాదండి, కానీ అది పెరిగే టైంకి మాత్రమే. ఇదే దీని గురించి అందరినీ ఆలోచింపజేస్తుంది. ఇప్పటికి కూడా బ్రాయిలర్ చికెన్ తినాలి అనుకుంటే సొంటియాన్ చికెన్ అంటారు కదండి, అది తినండి. మినిమం 1 year పెరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే దీనికి కూడా నేను వ్యతిరేకం అండి. కానీ ఎవరో చెప్పినట్లుగా గుడ్లు మెల్ల బెటర్ అంటారు కదా, ఆ విధంగా మాత్రమే జస్ట్ సజెస్ట్ చేస్తాను. నా దృష్టిలో ఇవన్నీ కూడా మన ఇంట్లో పెరిగే చిన్నపిల్లలపై పడుతుంది. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయండి. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినవి. కాబట్టి మీరు చికెన్ తినాలనుకుంటే నాటుకోడి చికెన్ మాత్రమే తినండి. ఇది నా సజెషన్ కాదండి, అందరి ఉద్దేశం. కానీ పెరుగుతున్న కాస్ట్ కారణంగా ఇది తినలేకపోతున్నారు. ఫ్రెండ్స్, ఇంకా ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఏవైతే నాటుకోళ్ళని ఫీల్ అయ్యేలా చేస్తున్నారో అవి నాటుకోళ్ళు కాదని మీకు తెలుసా? ఎందుకంటే వాటికి కూడా ఆల్మోస్ట్ బ్రాయిలర్కి వేసే ఫుడ్ వేస్తున్నారు, వాటికి ఇంజెక్షన్ చేస్తున్నారు, వాటికి కూడా day 1 నుంచే వ్యాక్సిన్ చేస్తున్నారు. సో ఇవన్నీ తినాలంటే చాలా భయం వేస్తుంది కదా. మరి ఇంకేం తినాలి? అదే కదండి, ముందుగా డిస్కస్ చేసుకున్నాం కదా, నాటుకోడి తింటే చాలా బెటర్ అండి. టేస్ట్ కూడా బాగుంటాయి. ఎందుకంటే పల్లెటూరులో ఫ్రీగా తిరిగే కోళ్ళు అవి తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎవ్వరికి కూడా ఉండవు. ఇంకా చెప్పాలంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి పక్కాగా. ఫ్రెండ్స్, ఈ వీడియో నా అభిప్రాయం మాత్రమే. ఏం తినాలి, ఏం కొనాలి, ఏం వండుకోవాలి అనేది మీ ఇష్టం. కానీ ఒకటి ముఖ్యం, హెల్త్ని దృష్టిలో ఉంచుకొని మాత్రం ప్రతిదీ మనం పాటించాలి. లేదంటే ఇది మన ఇంట్లో పెరుగుతున్న చిన్నపిల్లలు, ఆడపిల్లల పైన ముఖ్యంగా పడుతుందండి. వాళ్ళ హెల్త్ని దృష్టిలో ఉంచుకొని మనం లీడ్ చేయాలి. కాబట్టి ఈ యొక్క చిన్న సజెషన్స్ మీ అందరికీ ఇవి తెలుసు, కానీ ఎందుకో నాకు చెప్పాలనిపించింది, అందుకని చెప్పాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెల్త్కి సంబంధించిన టాపిక్. స్టే హెల్దీ, స్టే సేఫ్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఎక్కడైనా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. ఎంత తిన్నా ఎంత ఉన్నా హెల్తీగా లేకపోతే మాత్రం ఇవన్నీ జీరో. ఫైనల్గా ఆరోగ్యమే మహాభాగ్యం.